కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల సమయంలో కావచ్చు, గెలిచిన తర్వాత కావచ్చు, 42% రిజర్వేషన్ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అమలు చేస్తా అని చెప్పిందో, ఇప్పుడు హైకోర్టు తాజాగా తీర్పిచ్చింది సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి. ఈ నేపథ్యంలో బీసీ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. 42 నెల రోజులు అంటే అప్పటికప్పుడు ఏదో పీక మీద కత్తి పెట్టినట్టు కాకుండా వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఏ స్థాయిలో ఉంటే ఎట్లా ఇస్తారో క్లారిటీ ఇవ్వాలి, ప్రకటన చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు బీసీ రాజ్యాధికార సమితి సురేష్ అన్న ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, ఏంటి డిమాండ్ ఏంటి? అంటే ఇప్పటికే చెప్పింది కదా, చాలా క్లారిటీగా చెప్పింది, అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టింది. మళ్ళీ కొత్తగా డిమాండ్ అంటే మీరు ఏమి ఆశిస్తూ ఉన్నారు? అన్న, కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్నటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మొదట్లో కులగణన చేపట్టకపోయినా కూడా ప్రజా సంఘాలు బీసీ సంఘాల ఒత్తిడితో కులగణన చేసింది. దాని తర్వాత డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది, రీసర్వే కూడా చేసింది. అక్కడ బాగానే ఉన్నది. అసెంబ్లీలో కూడా దాని ఏంటంటే టేబుల్ చేసింది. మార్చి లోపల ఆ యొక్క రిపోర్ట్ని గవర్నర్ గారి దగ్గర పంపించింది. మార్చి దగ్గర ఈ సంవత్సరం మార్చి దగ్గర నుంచి వెళ్ళి గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్లు ఏమాత్రం కూడా కదలిక లేకుండా అక్కడనే ఆగిపోయింది. మరి ప్రభుత్వం ఏంటంటే దాన్ని తాత్సారం చేస్తూ పెద్ద పట్టించుకోలేదు. తమ అవసరాలకు తమ ప్రాధాన్యతకు సంబంధించినటువంటి అంశాల పట్ల 10 సార్లు ప్రధానమంత్రిని కలిసినటువంటి ఈ మన ముఖ్యమంత్రి గారు బీసీల అంశానికి సంబంధించి మాత్రం ఒకసారి కూడా ప్రధానమంత్రిని కలవకపోవడం కానీ హోంమంత్రిని కానీ కలవకపోవడం అనేది మేము ఎప్పటి నుంచో చాలా బాధపడుతున్నాం. ఇదే సందర్భం లోపల హైకోర్టు తీర్పు అనేది మమ్మల్ని చాలా కలిచివేసింది. ఎందుకంటే నెల రోజులలో ఇప్పుడు 42% రిజర్వేషన్ ఏంటంటే దాన్ని స్పష్టం చేయాలి. ఎందుకంటే 50% రిజర్వేషన్ మించదనేటటువంటి నిబంధన ఒకటి ఉన్నది. అదే రకంగా TTT టెస్ట్ చేయాలని ఒకటి ఉన్నది. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేస్తూ ఉండడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది సర్వే, కేంద్ర ప్రభుత్వం చేసింది సెన్సెస్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇంపార్టెన్స్ సర్వేకు ఉండదు. అయితే మరి ఈ సందర్భం లోపల ప్రభుత్వం దీన్ని ఒక నెల రోజుల కాలం లోపల ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది? ఇప్పటివరకు ఏంటంటే ప్రజా సంఘాలను అదే రకంగా ప్రతిపక్ష పార్టీలను విపక్షాలన్నింటినీ కూడా కలుపుకొని నేను ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుంటా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిళ్ళు. కానీ ఇంతవరకు కూడా మార్చి నుంచి ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఎన్నికల సమయంలో ఈ ఓట్ల అవసరం ఉన్న సమయంలోనే ఇట్లాంటి అన్ని కొంచెం ఆర్భాటాలు చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్న బీసీలను అంటున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే, ఇప్పుడు మీరు ఏదైతే రైతు భరోసా చూడండి, రైతు భరోసా కూడా గడిచినటువంటి 2 దఫాలుగా ఏంటంటే దాన్ని అందించలేదు. ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే దానికోసం అవసరం ఉండి ఇప్పుడు చేస్తున్నట్టే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయితే నేనేమంటున్నాను అంటే మీరు చిత్తశుద్ధం, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా దేశవ్యాప్తంగా నేను న్యాయ సాధన సామాజిక న్యాయాన్ని ఇస్తా అని చెప్పాడు. ఆ మాట నమ్మే కదా మేము కామారెడ్డి రూపంలో మేము పోయింది. మేము అందరం కూడా ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఖర్గే గారు కానీ, సిద్ధరామయ్య గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట అదే కదా. మీరు ఎలక్షన్స్లో గమనించేది ఉంటే కాంగ్రెస్ పార్టీకి అదనంగా వచ్చినటువంటి ఓట్లు 2% మాత్రమే. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ యొక్క కుల సంఘాలు కానీ సామాజిక సంఘాలు సివిల్ సొసైటీ మాకు సంపూర్ణ సహకారం అందించడం వల్లనే, అది కూడా సామాజిక న్యాయం అనే అంశం మీద మాకు మద్దతు ఇవ్వడం వల్ల మేము అవలీలుగా గెలిచి బయటపడ్డామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి స్వయంగా రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్న తర్వాత రాహుల్ గాంధీ గారు ఏదైతే కోరుకుంటున్నటువంటి సామాజిక న్యాయాన్ని తెలంగాణలో అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఎందుకు వెనుకాడుతున్నారు? ఆయనకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలు అంటే బడ్జెట్ గురించి కానీ, లేకపోతే ఏంటంటే మెట్రో కోసం కానీ, లేకపోతే రోడ్ల విస్తరణ కానీ, 4th సిటీ కానీ, ఏదైనా కూడా అటువంటి అవసరం అంటే బడ్జెట్ అవసరం ఉన్న అవసరాలు, లేకపోతే వాళ్ళ అవసరాలు పార్టీ పరంగా బడ్జెట్ అవసరం ఉన్నటువంటి వాటికేమో ఢిల్లీకి వెళ్ళి కలుస్తున్నారు చాలాసార్లు. మరి బీసీల అంశం మీద కలవాల్సిన అవసరం లేదా? మరి మీరు చెప్తున్న సామాజిక న్యాయం ఏంది? మరి ఇదే రకమైన సామాజిక న్యాయం అంటే తాజాగా ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత PCC చీఫ్ మహేష్ కుమార్ కూడా క్లియర్గా ఒక ప్రకటన చేశారు. ఏమని, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక అడ్డొస్తే, జనాభా లెక్కలు కనుక అడ్డొస్తే జీవో తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం. ప్రజా సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు రెచ్చగొడుతుంది, రెచ్చిపోకుండా ఒక క్లారిటీగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అంటే దాన్ని ఎట్లా చూస్తారు? అంటే అది కరెక్ట్ కాదంటారు? ఇప్పుడు మేము కేసీఆర్ ప్రభుత్వంలో కూడా 34% ఉన్నటువంటి రిజర్వేషన్ను 18%కి కుదించినప్పుడు ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం మీద తీవ్రంగా మేము వ్యతిరేకత వ్యక్తం చేసినాం, తిరగబడ్డం. అదే రకంగా అదే కమిట్మెంట్తోని మేము వాళ్ళను గద్దె దించడానికి ప్రయత్నం చేసినాం, గద్దె దించినాం. మీరు హామీ ఇచ్చినటువంటి మిమ్మల్ని ఏంటంటే అవకాశం ఇచ్చినాం మీకు. మరి మీరు చేస్తుంది కూడా గదే కదా. ఇప్పుడు ఆ రోజు మీ పక్షాన మేము ఉన్నాం. కాంగ్రెస్కు అనుకూలంగా మేము ప్రజా సంఘాలు కానీ, లేకపోతే ఉద్యమ సంఘాలు, బీసీ సంఘాలు, లేకపోతే సివిల్ సొసైటీ లేదని చెప్పేసి ఒప్పుకోమని చెప్పండి. నేను ఏమంటున్నాను అంటే మీ అవసరం తీరిన తర్వాత మాట మార్చడం అనేది పద్ధతి కాదు. కాంగ్రెస్కు ఇంతకుముందే మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమం లోపల చిదంబరం గారు చేసినటువంటి ప్రకటన తర్వాత తాత్సారం చేయడం వల్ల ఎంతమంది ప్రాణాలు పోయినటువంటి సంగతి మన తెలంగాణ బిడ్డలకు తెలుసు. మరి ఇప్పుడు కూడా మీరు చేసినటువంటి ప్రకటనను తుంగలు దొక్కి మళ్ళీ ఇంకొంతమంది జీవితాలను నాగం చేయాలంటే ఏ విధంగా మేము ఊరుకుంటాం? మీరే ప్రతిపక్షాల మాట వినాల్సినటువంటి పరిస్థితి మాకు ఏం లేదు. మేము ప్రజల పక్షాన ఉన్నాం. ప్రజలే ప్రధానమైన ప్రతిపక్షం. ఇలా ప్రజలు కోరుకుంటున్నారు కదా.
మీరు చేయలేనటువంటి దానికి ప్రతిపక్షం మీద నింద వేయడం ఎందుకు? ఇక్కడ ప్రతిపక్షంతోనే అవసరం ఉన్నది. ఆ ప్రతిపక్షం ఇవాళ మీకున్న ప్రధాన ప్రతిపక్షాన్నే కదా ఒకప్పుడు మేము ఓడించింది, వాళ్ళందరినీ మేము గద్దె దించింది. అప్పుడు మేము ప్రజల కోసమే కదా, మా రిజర్వేషన్ తగ్గుతూనే కదా మేము గద్దె దించింది. ఇవాళ వాళ్ళని ప్రతిపక్షాల మీద ప్రతిపక్షం లేదు, స్వపక్షం లేదు. ఇక్కడ కేవలం మేము మాట్లాడేది ప్రజాపక్షం గురించే. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మేము మాట్లాడుతున్నాం. మాకు సమాధానం చెప్పండి మీరు. అంటే ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం, అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, మా బిల్లు ఇక్కడ పాస్ చేసినాం, కేంద్రానికి పంపించినాం. బాల్ కేంద్రం కోర్టులో ఉంది, మీరు కేంద్రాన్ని గట్టిగా అడగండి, బీజేపీ పార్టీని గట్టిగా అడగండి అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, పార్టీ ముఖ్యులు కావచ్చు మాట్లాడుతున్నారు. అంటే మీరు ఇప్పుడు ప్రశ్నించాల్సింది కేంద్రాన్ని, బీజేపీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా ప్రశ్నిస్తున్నారు? ఓటు ఎవరికి వేసినాం మేము? కాంగ్రెస్ పార్టీకి వేసినామా, బీఆర్ఎస్ పార్టీకి వేసినామా, లేకపోతే బీజేపీకి వేసినామా? అంటే కాంగ్రెస్ పార్టీ తమ బాధ్యత నిర్వహించింది, కేంద్ర ప్రభుత్వంలో ఉందని చెప్పేసి అంటున్నారు. అదే విషయాన్ని మీరు మేనిఫెస్టో రూపంలో గదే చెప్పాల్సి ఉండే. మీరు మేము ప్రయత్నం మాత్రమే చేస్తాము, మా వల్ల కాకపోతే మేము చేతులు ఎత్తిస్తామని చెప్పి అదే విషయాన్ని ఆ రోజు చెప్పాల్సి ఉండే. అమలు చేస్తాము 42% అని చెప్పింది. ఇది ఒక్కటే కాదు, బీసీలకు 5 సంవత్సరాల లోపల 1,00,000 కోట్ల బడ్జెట్ను కూడా ఇస్తామని చెప్పేసి అది కూడా పట్టించుకోవట్లేదు. కుటీర పరిశ్రమలు, చేతి వృత్తులు ఎదగడానికి మేము వాళ్ళందరూ కూడా బిల్డింగ్స్ కడతామని చెప్పేసి అది లేదు. బడ్జెట్లో ప్రాధాన్యత లేదు. ఎంబీసీలకు ఒక మంత్రివర్గం ఏర్పాటు చేస్తాం, అది లేదు. 42% లోపల మాకు దక్కాల్సినటువంటి 8 మంత్రి పదవులకు గాను 3 మంత్రి పదవులు బీసీలకు ఇచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఏ విధంగా చూసినా కూడా మీరు చెప్పినటువంటి మాట మీద నిలబడకపోవడం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అవుపడుతుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, హైకోర్టు తీర్పు వచ్చింది. సెప్టెంబర్ 30 లోపు, అంటే జూన్ అయిపోయింది, జూలై ఆగస్ట్, అంటే 60 రోజుల్లో పూర్తి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి. అంటే మరో 10 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఎంతవరకు ప్రభుత్వం మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటే, ఎంతవరకు మీరు డిమాండ్ నెరవేరుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే, ప్రతిపాదించింది మీరు, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. మీరు నిజంగానే కనుక మీకు చిత్తశుద్ధి ఉండేది ఉంటే మిగతా అంశాల మీద ఏ విధంగా అయితే మీరు సీరియస్గా మీరు ఢిల్లీకి పోయి మీ పనులు మీరు చేసుకొని వచ్చిందో అదేవిధంగా సీరియస్గా ఇదే అంశాన్ని కూడా మీరు రిజాల్వ్ చేయాల్సి ఉండే. మీరు ఈ అంశం మీద ఇప్పటివరకు ప్రధానమంత్రిని ఒకసారైనా కలిసిలా? మీరు ఏదో నలుగురు నేసుకుని పోయి ఆడ ధర్నా చేసినంత మాత్రాన అది సాధ్యమవుతుందా? నాకు రాజ్యాంగ ప్రక్రియ ఉంటుంది అనేటటువంటి కనీస బాధ్యత, కనీస విషయాలు ముఖ్యమంత్రికి తెలియదా? ఆడ 92-93 ప్రాంతంలో జయలలిత గారు ఢిల్లీకి పోయి భీష్మించుకొని పోయి అక్కడ కూర్చొని పాగా వేసింది ఆమె. మరి మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి, ముఖ్యమంత్రి గారు ఆమరణ నిరాహార దీక్ష చేయండి ఢిల్లీలో. అంత టైం లేదు కదా, ఇప్పుడు ఇది చేయండి, వారం రోజులు 10 రోజులైనా పర్లేదు, కలిసి వస్తారు వాళ్ళు. ఇప్పటికైనా చేయండి. మీకు నిబద్ధత, చిత్తశుద్ధి ఉండేది ఉంటే బీసీల పట్ల మీరు చేయొచ్చు. మీరు మిగతా అంశాలు మీకు ఇంపార్టెంట్, మిగతా అంశాల మీద మీరు ప్రాధాన్యత ఇస్తారు, కానీ మా అంశాల మీద ప్రాధాన్యత ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదంటే స్పష్టంగా అవుపడుతుంది. మీరు ఒకవేళ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ ఒకవేళ ఇందులో కార్యాచరణ తీసుకోకపోతే, కదలకపోతే మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటారు? ఒకవేళ ఈ 42% సాధించే దిశగా ఏమైనా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు? మేము ఏమంటున్నాం అంటే, తప్పకుండా ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చినాము, వాళ్ళు చేస్తారని చెప్పేసి భావిస్తున్నాము. వాళ్ళకి నిజంగానే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలు కూడా వాళ్ళకు మద్దతుగా ఉన్నారు. కానీ మీ ప్రయత్నమే క్లియర్గా లేదు, మీ ప్రయత్నం పటిష్టంగా లేదు కదా, అది మా బాధ. రెండో విషయం ఏంటంటే, వీళ్ళ మీద నమ్మి మాత్రమే మేము క్షేత్రస్థాయిలో లేము. క్షేత్రస్థాయిలో మా నాయకత్వాన్ని మేము పెంచుకుంటూ ప్రతి ఒక్క జిల్లాలో కూడా మా కార్యవర్గాలను విస్తరించుకుంటూ అక్కడ కమిటీలను వేసుకుంటూ ఇలా మండలం వరకు, నియోజకవర్గాల వరకు కూడా మేము ఆల్రెడీ విస్తరించినాం. మేము రాబోయేటటువంటి ఎన్నికలలో ఎక్కడున్నా కూడా జనరల్ స్థానాలలో కూడా పోటీ చేయడానికి మా బీసీల నాయకత్వాన్ని మేము సిద్ధం చేసుకుంటున్నాము. మా కార్యాచరణ మొత్తం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో పటిష్టంగా ఉన్నది, దాన్ని నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. ఇవాళ ఏమంటున్నాం అంటే, అవకాశం ఇచ్చిన ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్కు మద్దతుగా మేము నిలబడ్డాం, ఆ రోజు వాళ్ళను గెలిపించినాం. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా ఒక బీసీకి అవకాశం ఇవ్వమని చెప్పి రాహుల్ గాంధీ గారిని అడిగినాం. మేము ఖర్గే గారిని, అదే రకంగా కేసీ వేణుగోపాల్ గారు కూడా అడిగినటువంటి గత చరిత్ర మాకు ఉన్నది. కాబట్టి అడగడం ఎందుకు పెట్టినామంటే, మహేష్ కుమార్ గౌడ్ గారు అక్కడ ఉండి ఆయన ప్రాధాన్యత ఉన్నటువంటి పనులు చేసుకోవడానికి కాదు, బీసీలకు అవసరం ఉన్నటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి పనులు చేయమని చెప్పేసి మేము అక్కడ ఆయనను అది ప్రెసిడెంట్గా మేము ఎన్నుకోమని చెప్పినాం. మరి మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పకుండా తెగించాలి, ఎట్లా కంపల్సరీ వాళ్ళతో గట్టిగా మాట్లాడాలి, తెగించి రావాలి, అవసరం ఉంటే నేను రాజీనామా చేస్తానని చెప్పి బెదిరియాలి. మేము ప్రతిపాదించినా మేము కాపాడుకుంటాం, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. కానీ ఎంతసేపు పార్టీ లైన్కు కట్టుబడి, పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి మేము కేవలం పార్టీకి అనుకూలంగా ఉంటా అంటే ఏంటంటే అది మాకు అన్యాయం జరిగినట్టు అవుతుంది. మేము మా ప్రతినిధిని అక్కడ పెట్టుకున్నాం, ఆయన మీద మాకు నమ్మకం ఉన్నది. తప్పకుండా ఆయన బీసీలకు రిజర్వేషన్లు 42% తప్పకుండా సాధ్యమయ్యేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తాడని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఒకవేళ అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మీకు అనుకూలంగా స్పందించకపోతే ప్రతిపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తారా? నేను ఏమంటున్నాను అంటే, ప్రతిపక్ష పార్టీలతో కలిసి పనిచేయడం లేకపోతే స్వతంత్రంగా పనిచేయడం ఇంకా ముఖ్య విషయం కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ దీన్ని అమలు చేయాలి, 42% అమలు చేయాలి. అమలు చేయకపోయేది ఉంటే ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు.
గతంలో 10 సంవత్సరాలు నిరంకుశంగా పరిపాలించిన కేసీఆర్కి బుద్ధి చెప్పినాం, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం పెద్ద కష్టమేం కాదు. మేము తప్పకుండా క్షేత్రస్థాయి మేము ప్రజల్ని నమ్ముకున్నాం, క్షేత్రాన్ని నమ్ముకున్నాం, మేమే పోటీకి దిగుతాం అవసరం ఉంటే. అదే మీరు పోరాడుతున్న మీ పార్టీయే బీసీ రాజ్యాధికార, మీ సంఘమే బీసీ రాజ్యాధికార సమితి అనే పేరుతో పెట్టుకున్నారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మీ బీసీ నాయకులను, బీసీ బిడ్డలని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టబోతున్నారు అనుకోవచ్చు. అంటే మీ మాటలను బట్టి మాకు ప్రాధాన్యత బీసీలు, మా ప్రాధాన్యత బీసీలు కాబట్టి బీసీలు ఎక్కడ పోటీ చేస్తున్నా, బీసీలకు అవకాశం రాకపోయినా, లేదా బీసీల సమర్థత ఉన్నటువంటి బీసీలను కూడా ముందు పెట్టినా పర్లేదు మేము మనం గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పటికి కూడా ఏంటంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీల నాయకత్వం బలంగా అయితేనే సామాజిక న్యాయం కానీ దేశం సుసంపన్నంగా ఉంటుంది. బీసీల దగ్గర ఆ శక్తి ఉన్నది. ఆ శక్తిని వినియోగించుకోకపోతే అది ప్రభుత్వాల తప్పు అవుతుంది. అంటే ఈ డబ్బు రాజకీయాలు, కుల రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. ఈ సందర్భంలో అంటే ఈ తక్కువ షార్ట్ టైంలో అట్లా బీసీ అభ్యర్థులను పార్టీలకు అతీతంగా పెడితే పార్టీలను, ఆ పార్టీ రాజకీయాలను, కుల రాజకీయాలను, డబ్బు రాజకీయాలను తట్టుకొని బీసీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచే అవకాశం, నిలిచే అవకాశం ఉందంటే ఎంతవరకు ఉందంట? తప్పకుండా ఉంటుంది. బీసీలు ఇప్పుడు బీసీ నాయకులు కనుక ప్రజల దగ్గర మద్దతు ఉండేది ఉంటే తప్పకుండా ఎక్కడెక్కడ స్థానికంగా పట్టున్నటువంటి నాయకులు వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నది. మా దగ్గర నాయకులు కొంతమంది ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసినాం. మేము కూడా ఏంటంటే జిల్లాల వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఆయా నాయకులను మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కోసం రేపు యాత్రను కూడా మేము చేపట్టడానికి మేము సిద్ధమవుతున్నాం. అంటే మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అవకాశం ఇస్తాం, రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి, ఒకవేళ కల్పించకపోతే రేపు ఎన్నికల్లో బీసీ అభ్యర్థులని, బీసీ బిడ్డలని స్వతంత్ర అభ్యర్థులుగా అయినా పోటీ నిలుపుతాం. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, పార్టీలకు అతీతంగా బీసీల రాజ్యాధికారం సాధించడం కోసం కృషి చేస్తూ ఆ విధంగా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో మా కార్యాచరణ మొదలైందని చెప్పేసి బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ సురేష్ గారు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.